హాయ్ గైస్, నా పేరు రాజేష్ నెందునూరి. మనకు మెయిన్గా ఈ సర్వే బుక్ అనేది థియరీ మెటీరియల్. ఈ థియరీ మెటీరియల్లో మనకు ఏమేమి టాపిక్స్ ఉంటాయి, అసలు మొత్తం బుక్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ చెప్తాను. తర్వాత ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క టాపిక్ గురించి మన తర్వాత చెప్తాను. ఫస్ట్ మొత్తం థియరీ బుక్లో మొత్తం మనకు ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చెప్తాను. ఫస్ట్ మనకు థియరీ బుక్ మొత్తంలో మనకు మెయిన్గా దీన్ని డివైడ్ చేసింది రెండు రకాలు. ఒకటి వచ్చేసి మరాఠవాడ సిస్టమ్ ఒకటి, నెక్స్ట్ డిఎన్ఓ సిస్టమ్ ఒకటి. మరాఠవాడ సిస్టంలో మనకు 6 దశలు ఉంటాయి. మనం ఎట్లా ప్రాసెస్ చేస్తామని చెప్పేసి 6 దశలు ఉంటాయి. డిఎన్ఓలో వచ్చేసి మళ్ళీ A to H ప్రాసెస్ ఉంటుంది, దానికి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి. దీనికి మాత్రం డిఫరెంట్, ఒక దశకి మళ్ళీ రికార్డ్స్ ఉంటాయి. అందులో మాత్రం మనం అన్ని దశలు కలిపి మళ్ళీ రికార్డ్స్ సపరేట్ ఉంటాయి అన్నమాట. అన్ని రికార్డ్స్ దీనిలోనేమో దశకి రికార్డ్స్ సపరేట్ ఉంటాయి అన్నమాట. అట్లా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. తర్వాత ల్యాండ్ ఎక్వైజేషన్ అని, పోడీ పని అంటే ల్యాండ్ రికార్డ్ ఆఫీస్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అవి కూడా ఉంటాయి అన్నమాట. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ మనకి ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను చెప్తాను. తర్వాత మిగిలింది మళ్ళీ ఇంకో వీడియోలో కంటిన్యూ చేస్తాను. కుదిరితే ఈ వీడియోని కంప్లీట్ చేస్తాను. సరే చూద్దాం. ఫస్ట్ మనము బుక్ ఓపెన్ చేసాగానే మనకు ఈ సర్వే పరిచయము ఉంటుంది. ఆ సర్వే పరిచయం కూడా ఇంపార్టెంటే, కానీ తర్వాత చెప్తాను ఇది. దీని తర్వాత ఈ హైదరాబాద్లో 1948కి ముందు హైదరాబాద్ రాజ్యాధికారం ఏమేమి ఉండే అని చెప్పేసి డీటెయిల్స్ ఉన్నాయి. అది కూడా తర్వాత చెప్తాను మీకు. దీన్ని షార్ట్కట్లు గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ అక్షరాలు అన్నింటిని కలిపితే మనం HMMKKA అని వస్తుంది. హైదరాబాద్ HMMNNAKKWRGBNBPOH ఇట్లా గుర్తుపెట్టుకోవాలంటే HMMNNAKKWRGB NBPOH HMMNNAKKWRGB NBPOH ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇవి అన్నీ 1948 కంటే పూర్వము హైదరాబాద్లో ఉండే జిల్లాలు అనమాట ఇవన్నీ అప్పట్లో. తర్వాత ఫస్ట్ ఈ బిందువు, రేఖ ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి. ఇదేంటి త్రిభుజం సంబంధించిన డీటెయిల్స్ మనకు ఆల్రెడీ ఉంటాయి. డిఎన్ఓలో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇదే S ఫార్ములా, S √S × S - A S - B S - C S = A + B + C/2 అది తెలిసిన మీకు. మన పర్పెండిక్యులర్ ఉంటేమో ½ × బేస్ × హైట్ చేసుకోవాలి. ఫస్ట్ సర్వే పరికరాలు ఇంపార్టెంట్. సర్వే పరికరాలు ఏమేమి ఉంటాయంటే మెయిన్గా గొలుసు ఒకటి, క్రాస్ స్టాఫ్ ఒకటి, మేకులు అంటే యారోస్, తర్వాత స్టాండర్డ్ పోల్ ఒకటి, జాండాలు ఒకటి, యారోస్ మేకులు ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మనకు మెయిన్గా చైన్ వచ్చేసి మెట్రిక్ చైన్ ఉంటుంది, తెలంగాణ చైన్ ఉంటుంది. మెట్రిక్ చైన్ అయితేనేమో 66 ఫీట్లు ఉంటుంది, 20 మీటరు. మరి ఇంకో 150 గోల్స్ అయితేనేమో 150 లింకులు ఉంటాయి. అదింత ఇది 66 ఫీట్ అన్నప్పుడు అది ఇంత ఉంటుంది, +33 99 అట్లా ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు మెయిన్గా తెలంగాణ గోల్స్ వచ్చేసి 32 లింకులు 33 ఫీట్. 32 లింకులు 33 ఫీట్. మనకు ఒక లింకు రావాలంటే 32 / 33 చేస్తే 1.03 ఫీట్ అనేది వస్తుంది అనమాట ఒక లింక్. మళ్ళీ ఈ గోల్స్ గురించి ఏం రాస్తామంటే, ఈ గోల్స్ అనేది పట్టుకోవడానికి ఈ అనువుగా 2 ఇతర కడియాలు ఉంటాయి పట్టుకోవడానికి అనువుగా. తర్వాత ఒక గొలుసుకు మధ్య 3 రింగులు ఉంటాయి. మధ్య గొలుసు 2 కానిచ్చి మిగిలిన 2 గొలుసులు లింకు కానుకొని ఉంటుంది అని చెప్పి రాస్తాము. తర్వాత ప్రతి 10 లింకుల తర్వాత ఒక నాలుక ఉంటుంది, ఇత్తడి నాలుక ఉంటుంది. 1 2 3 4 5 10 లింకుల దగ్గర 5 దగ్గర గుండ్రపు నాలుక ఉంటుందని చెప్పేసి రాయాలి. ఇంకేం రాస్తాం ఇందులో అంటే ఇంకేముంటుంది, ఉంగరాలు చెప్పినాము. ఈ కాన్సెప్ట్లో ఇంకొంచెం అడిషన్ రాసి చేయొచ్చు, దీనికి నార్మల్గా రాయొచ్చు. తర్వాత క్రాస్ స్టాఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే, క్రాస్ స్టాఫ్ వచ్చేసి మనకు పొడవు ఇంటూ వెడల్పు వచ్చి 4 ఇంచ్ × 4 ఇంచ్ ఉంటుంది. మళ్ళీ ఒక మధ్యలో గాడి వచ్చేసి లోతు ½ ఇంచ్ ఉంటుందని రాయాలి. దాని విడత వచ్చేసి 2.5 ఇంచ్ విడత ఉంటుంది, అదొకటి రాసుకోవచ్చు. ఇంకోటి హైట్ వచ్చేసి ఈ హైట్ వచ్చి 4.5 ఫీట్ నుంచి 5 ఫీట్ వరకు ఉంటుంది. 4.5 ఫీట్ నుంచి 5 ఫీట్ వరకు ఈ హైట్ ఉంటుంది. ఆ రాడ్ వచ్చేసి దాన్ని వ్యాసార్థం వచ్చి 5/8 ఇంచెస్ ఉంటుంది. తర్వాత దీని నిర్మాణం రాసి నిర్మాణ ఉపయోగాలు ఏముంటాయంటే, దీంతో మనం 90 డిగ్రీస్గా చేయొచ్చు. ఇది మన ఏదైనా సరళ రేఖ పైన 90 డిగ్రీల కోణం ఏర్పాటు చేస్తూ ఏదైనా
రేఖను ఏర్పాటు చేసుకోవచ్చు. లాంబీ రేఖ పైన వెళ్తూ రోందుల ప్రతి పొలం యొక్క ప్రతి వంపునకు దీంతో పర్పెండిక్యులర్ని ఏర్పాటు చేసుకోవచ్చు, అంటే ఆఫ్సెట్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని రాయాలి. అట్లా ఏదైనా ఒక సరళ రేఖకు ఇంకా స్ట్రైట్గా ముందుకు వెళ్ళాలన్నా కూడా మనం దీన్ని ఉపయోగించి చేసుకోవచ్చు, అట్లా రాయొచ్చు దీని ఉపయోగాలు. దీని తర్వాత మేకులు యారోస్ ఎందుకు గీస్తామంటే ప్రతి తెలంగాణ గొలుసుతో పాటు, అంటే ప్రతి గొలుసుతో పాటు ఒక 10 మేకులు దీన్ని మన దగ్గర ఉంచుకోవాలి. దాని తర్వాత ఈ మేకులు అనేటువంటివి 1 ఫీట్ నుంచి 1.5 ఫీట్ హైట్ ఉంటాయి, ఎత్తు ఉంటుంది. దాని తర్వాత దీన్ని పట్టుకోవడానికి అనువుగా ఒక సైడ్ గుచ్చుకునే విధంగా, సేమ్ క్లాస్లో కూడా చూడాలి, ఒక సైడ్ గుచ్చుకునే విధంగా పైకి ఇట్లా ఉంటుందని చెప్పి రాయాలి. దీన్ని కూడా పైకి గుచ్చుకునేది, పైన పట్టుకునే విధంగా, కిందికి గుచ్చుకునే విధంగా, భూమిలోకి చొచ్చుకునే విధంగా దీన్ని తయారు చేసాను రాయాలి నిర్మాణంలో. దాని తర్వాత దీన్ని గొలుసు అయిపోయిన ఏమిటంటే ఒక వంపు నుంచి ఇంకో వంపు కొలిసే సమయంలో మనకు ఎన్ని తెలంగాణ గొలుసులు అయిపోయినాయి అని తెలియడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది, దీని ఉపయోగం రాయాలి. దాని తర్వాత ప్రామాణిక దండం వచ్చేసి స్టాండర్డ్ పోల్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా సర్వే చేయటకు ముందు ఆ చైన్ సరిగ్గా ఉన్నది లేదని తెలుసుకోవడానికి ఇది ప్రామాణిక దండం ఉపయోగపడుతుంది. దీన్ని వెదురు లేదా కొయ్యతోని దీన్ని తయారు చేస్తారు. వెదురు లేదా టేకు కర్రతో దీన్ని తయారు చేస్తారు. ఇది వచ్చేసి 10 లింకుల పొడవు ఉంటుంది. ప్రతి లింకు దగ్గర ఒక మార్క్ ఉంటుంది. దీన్ని పట్టుకొని మనము చైన్ చెక్ చేసుకోవాలని చెప్పేసి రాసి సరిపోతుంది. దీన్ని ఒక డయాగ్రామ్ వేసి పెట్టేసి అయిపోతుంది. నెక్స్ట్ జాండాలు ఎందుకు యూజ్ చేస్తారంటే మనము కొన్ని ప్రదేశాలలో వంపు వద్ద ఉన్న రాయి మనకు కనిపించకపోవచ్చు కొన్ని ప్రదేశాల్లో, అప్పుడు మనం ఈ జెండాలను పాతి మనకు ఈ వంపును కనిపించే విధంగా దీన్ని సెట్ చేసుకుంటాం అనమాట. అట్లా దీని గురించి ఉపయోగం. దీని నిర్మాణం ఎట్లా ఉంటుందంటే హైట్ వచ్చేసి ఒక 6 ఫీట్ల కర్ర తీసుకొని ఆ కర్రకు ఎరుపు తెలుపు 2 రంగులు కలిగిన బట్టని ఒక రెక్టాంగిల్ రూపంలో చేసుకొని దీనికి పైన భాగంలో తొడిగిస్తే దాన్ని మనము జెండా అంటాం అనమాట. దీని ఉపయోగం ప్లస్ నిర్మాణం ఇది అయిపోయింది. నెక్స్ట్ కన్వర్షన్స్ ఉంటాయి ఆల్రెడీ మీరు అందులో మా బుక్లో ఉన్నాయి, దాని కన్వర్షన్ చూసుకొని సరిపోతుంది. RF అంటే 1 చైన్ ఈక్వల్స్ టు RF వచ్చేసి 1 చైన్ ఈక్వల్స్ టు 20 మీటర్, 1 చైన్ ఆఫ్ 20 మీటర్ అంటారు. 1 చైన్ ఆఫ్ 20 మీటర్ అంటే 1 సెంటీమీటర్ ఉంది, ఇటు సైడ్ సెంటీమీటర్ ఉంది, అటు సైడ్ 20 మీటర్ ఉంది కదా. 20 మీటర్ని మనం సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి. 20 × 100 అంటే 2000, 1:2000. 1 చైన్ ఆఫ్ 20 మీటర్ అంటే 1:2000. హాఫ్ చైన్ అంటే అందులో సగం, 2000 సగం 1000, 1:1000 అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు హాఫ్ చైన్ ఆఫ్ 20 మీటర్ అన్నప్పుడు 20 × 100 డివైడెడ్ బై 2 చేసేస్తే మనకు 1000 వస్తుంది, 1:1000. అదే 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 2.5 చైన్స్ అన్నాడు అనుకోండి. 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 2.5 చైన్స్ అంటే 2.5 × 2000, 2.5 చైన్స్. లేదా ఫస్ట్ 1.5 చూడండి, లేకపోతే 1.5 × 2000. మన హాఫ్ అంటే దాన్ని ఆఫ్ చేయాలి, 1.5 అంటే 1.5 చేయాలి, ఇంటూ 2000 చేసుకోండి, అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ 1 చైన్ ఈక్వల్ 2.5 × 2000 అంటే మనకి ఎంత, 2.5 × 2000 5000, 1:5000. అదే 1.5 అంటే 1.5 × 2.5. అట్లా ప్రతిదీ మనము కనుక్కోవచ్చు అనమాట. RF అట్లా చేసుకోవాలి. నెక్స్ట్ మరాఠవాడ సర్వేలోని మనకు మెయిన్గా సెక్షన్స్ చెప్పలేదు, మా సెక్షన్స్ ఒకటి, ఇందులో సెక్షన్స్ ఇంపార్టెంట్, అందులో సెక్షన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్లో సెక్షన్స్ ఉంటుంది. టోపో డీటెయిల్స్ కూడా ఉంటాయి. టోపో డీటెయిల్స్ అది కొన్ని క్లాసిఫికేషన్ లాగా చేసి గుర్తుపెట్టుకోవడం ఈజీ ఉంటుంది. అది మీకు ఎట్లా చేయాలనో తర్వాత చెప్తాను మీకు. టోపో డీటెయిల్స్ కంపల్సరీ, ఈ సెక్షన్స్ కంపల్సరీ అనమాట. ఫస్ట్ మరాఠవాడ సర్వేలో దశల్లో మనకు మరాఠవాడ సిస్టంలో మెయిన్గా ఇంపార్టెంట్ సెక్షన్స్ వచ్చేసి మనకు ఇది మరాఠవాడ సిస్టమ్ అనేది హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1317 ఫస్ట్లీ ప్రకారంగా మనకు ముఖ్యమైన సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ముఖ్యమైన సెక్షన్స్ ఏమేంటి అంటే 77, 78, 79, 87, 88, 90, 91, 94, 95, 96, 97, 98 అంతే. ఫస్ట్ మనం హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 ప్రకారంగా సెక్షన్ 77 ఏంటంటే మనము ఒక ప్రభుత్వం అనేటువంటి వారు ప్రభుత్వ భూమి అయినా సరే ప్రభుత్వేతర భూమి అయినా సరే అంటే పట్టా భూమి అయినా సరే సర్వే చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పడమే ఈ సెక్షన్ 77 ఉద్దేశం. 77 ఏంటంటే ప్రభుత్వం తన పరిధిలో గల ఏ ప్రభుత్వ భూమిని అయినా సరే పట్టా భూమిని అయినా సరే సర్వే చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పడమే సెక్షన్ 77. సెక్షన్ 78 ఏంటంటే సెక్షన్ 78 ప్రకారము ప్రభుత్వము ఏదైనా పొలంను సర్వే చేయుటకు ముందు నోటీసులు జారీ చేసే అధికారం ప్రభుత్వానికి కలదు. అంటే ఎవరికి, సంబంధిత పట్టాదారులకు కానీ లేదా వారి ఏజెంట్లకు కానీ
సర్వే నోటీసును జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పడమే సెక్షన్ 78 ఏంటంటే ప్రభుత్వము ఏదైనా పొలంను సర్వే చేయుటకు ముందు వారి సంబంధిత పట్టాదారులకు కానీ వారి ఏజెంట్లకు కానీ నోటీసును జారీ చేసే అధికారం కలదని రాసి సరిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ 79 ఏంటంటే మాన్ నెంబర్ అంటారు. ఫస్ట్ మాన్ నెంబర్ అంటే స్థిర విస్తీర్ణం కంటే ఎక్కువ ఉండరాదు. కనిష్టానికి నియమం లేదు కాబట్టి స్థిర విస్తీర్ణం కంటే ఎక్కువ రాదు. ఎక్కువానికి నియమం ఉంది కానీ తక్కువ దానికి నియమం లేదు. అంటే స్థిర విస్తీర్ణం కంటే ఎక్కువ ఉండరాదు. నెక్స్ట్ 10 to 15% ఆఫ్ ల్యాండ్ పశువుల మేత కోసం వదిలివేయాలి. దేంట్లో గ్రామం మొత్తం విస్తీర్ణంలో 10 to 15% ఆఫ్ ల్యాండ్ పశువుల మేత కోసం వదిలివేయాలి. దీనినే గైరన్ అంటారు. అది 79. సెక్షన్ 87 వచ్చేసి ఇది తెలంగాణ ప్రజలకు వరప్రసాదం లాంటిది. వీళ్ళకు రైతులకు ఏవైనా ఆక్షేపణలు ఉంటే తెలంగాణ ప్రజలకు వాళ్ళకి ఇచ్చిన సున్వాయి పోర్చ అందుకున్న 2 సంవత్సరాల లోపు వాళ్ళకి పేరులో కానీ వాళ్ళ సంబంధించిన ఎక్స్టెంట్లో కానీ సర్వే నెంబర్లో కానీ పట్టా తప్పు వేరే ఏదైనా విషయంలో శిస్తు విషయంలో కానీ ఏదైనా విషయంలో ఆక్షేపణలు ఉంటే సున్వాయి పోర్చులు అందుకున్న 2 సంవత్సరాల లోపు సంబంధిత రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకునే అవకాశం కలదు. యాజ్ పర్ సెక్షన్ 87 2 సంవత్సరాల తర్వాత కూడా తగిన కారణం చూపిస్తే దానికి అధికార సంతృప్తి చెందినట్టయితే అప్పుడు కూడా వీళ్ళు అప్పీల్ చేసుకునే అధికారం కలదు. యాజ్ పర్ GOMS 544 డేటెడ్ 15/5/1976 దీని ప్రకారంగా వాళ్ళు తగిన కారణం చూపించి అప్పీల్ చేసుకునే అధికారం కలదు. ఇది 87 గురించి. నెక్స్ట్ 88 గురించి ఏంటంటే సర్వే పనులు ముగిసిన తర్వాత బందోబస్తు రికార్డులు అనేటువంటివి కలెక్టర్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది. అయితే దీనిలో ఫస్ట్ ఏంటంటే సర్వే పనులు ముగిసిన తర్వాత సర్వే అధికారులు బందోబస్తు రికార్డులన్నింటినీ కలెక్టర్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే కలెక్టర్ గారు అందులో ఉన్న రికార్డ్స్ అన్నీ అమలు పరిచింది అంటే రికార్డులన్నీ మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఆ రికార్డును తిరిగి అమలు పరచుటకు మళ్ళీ రెవెన్యూ మండలాలకు మరియు తాలూకాలకు పంపించడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ అది. ఫస్ట్ పాయింట్ ఏమో కలెక్టర్ గారికి ఈ రికార్డ్స్ అన్ని మార్పులు చేర్పు జరుపుటకు అక్కడ పంపిస్తారు. అక్కడ మార్పులు చేర్పు జరిగిన తర్వాత ఇక్కడ మళ్ళీ తిరిగి ఆ మార్పులు చేర్పును మోక మీద అమలు జరుపుటకు మళ్ళీ మండలాలకు తాలూకాలకు పంపించడం జరుగుతుంది. అది సెకండ్ పాయింట్. ఇది 88. 90 వచ్చేసి సెక్షన్ 90 వచ్చి గ్రామ సరిహద్దు నిర్ణయం ఎట్లా చేస్తామంటే ఇరు గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు మరియు సర్వే అధికారులు రెవెన్యూ అధికారులు అందరూ ముఖపైన హాజరై అందరి సమక్షంలో ఒక రాయిని పాటించి వారిద్దరి మధ్యలో సరిహద్దు రాజీనామా రాసుకోవడం జరుగుతుంది. దీన్నే సరిహద్దు రాజీనామా లేదా అక్రారనామా అని చెప్పేసి అంటారు. అక్రారనామా అంటారు. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో తగాదా ఏర్పడి అక్కడ సరిహద్దు రాజును నిర్ణయించకపోతే అట్లాంటి భూములను తక్రారీ భూములు అంటారు. తక్రారీ భూములు దాన్ని గ్రామ పటంలో ఖండిత రేఖలుగా చూపించడం జరుగుతుంది. ఇది సెక్షన్ 90 ప్రకారం. సెక్షన్ 91 వచ్చేసి గ్రామ సరిహద్దు నిర్ణయం సర్వే పొలంలో హద్దుల నిర్ణయం సర్వే పొలంలో హద్దుల నిర్ణయం అంటే ఇప్పుడు మన గ్రామ సరిహద్దు నిర్ణయం మీద గ్రామం లోపల ఉన్నటువంటి గ్రామ సర్వే నెంబర్స్ ఉంటాయి. ఆ సర్వే నెంబర్లో హద్దులను నిర్ధారించడం. అయితే ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే సర్వే చేయే సమయంలో తన నోటీస్కు రాని ఏ హద్దునైనా ఏది తగాదా లేనిగా భావించి హద్దురాన్ని నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నమాట. ప్రభుత్వం తన నోటీస్కు రాని ఏ హద్దునైనా సర్వే చేసే సమయంలో తన నోటీస్ రాని ఏ హద్దునైనా తగాదా లేనిగా భావించి హద్దురాన్ని నిర్ణయించే అధికారము సర్వేరు కలదని చెప్పేసి దీని గురించి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ 94 ప్రకారం ఏంటంటే మనము ఫస్ట్ ఏంటంటే గ్రామం మొత్తము సర్వే చేసే సమయంలో అంటే స్టార్టింగ్లో ఆ గ్రామ సరిహద్దులు రాళ్ళ యొక్క బాధ్యత మరియు మళ్ళీ సర్వే పొలాల హద్దులపైన కూడా రాళ్ళు వాడతాం. ఆ రాళ్ళ ఎక్కువ అయ్యే ఖర్చు సంబంధిత పట్టాదారు నుంచి వసూలు చేసుకునే అధికారం ప్రభుత్వానికి కలదు. సర్వే హద్దులపైన పాలే రాళ్లకు అయిన ఖర్చు గ్రామ సరిహద్దు పైన పాతే రాళ్ల యొక్క ఖర్చు సంబంధిత పట్టాదారు నుంచి వసూలు చేసుకునే అధికారం ప్రభుత్వానికి కలదు. అది సెక్షన్ 94. సెక్షన్ 95 వచ్చేసి గ్రామ సరిహద్దు పైన పాతే రాళ్ళు లేదా మన సర్వే పొలముల పైన హద్దులపైన పాతే రాళ్ళ యొక్క ధర, ఆకారం, మన్నిక మొదలైన విషయాలు ఆ వాతావరణ స్థితిగతులను బట్టి నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి కలదు. ఇది సెక్షన్ 95. 96 వచ్చేసి మొత్తం సర్వే పనులు ముగిసిన తర్వాత సంబంధిత బందోబస్తు రికార్డులను కలెక్టర్ గారికి అప్పచెప్పిన తర్వాత
ఆ గ్రామ సరిహద్దురాల బాధ్యత మరియు సర్వే పొలంల యొక్క సరిహద్దురాల బాధ్యత సంబంధిత కలెక్టర్ గారిదే అని చెప్పడం సెక్షన్ 96 యొక్క 96 చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 97. సెక్షన్ 97 ఏంటంటే ఇప్పుడు సర్వే హద్దురాలు మొత్తం సర్వే పూర్తయిన సర్వే హద్దురాలు పాతిన తర్వాత ఈ సర్వే హద్దురాల బాధ్యత సంబంధిత పట్టదారులదే. ఏదైనా కారణం చేత అవి పోయినచో వాటిని తిరిగి పునరుద్ధరించే బాధ్యత కూడా సంబంధిత పట్టదారుందే. దాన్ని 15 రోజులలోపు పునరుద్ధరించాలి. అట్లా పోయిన సమయంలో 15 రోజులకు పునరుద్ధరించాలి. లేదంటే ప్రభుత్వమే జోక్యం చేసుకొని వాటిని ఆ హద్దురాలను పాటించి వాటికి అయ్యే ఖర్చును సంబంధిత పట్టదారు నుంచి వసూలు చేసుకునే అధికారం కలదు. ఇది సెక్షన్ 97 ప్రకారం. 98 ఏంటంటే సెక్షన్ 98 ఎవరైనా వ్యక్తి ఉద్దేశపూర్వకంగా రాళ్ళను పీకివేసినట్లయితే ఎవరైనా వ్యక్తి ఉద్దేశపూర్వకంగా హద్దురాలను పీకేసినట్లయితే వాటికి అయ్యే రెవెన్యూ అధికారులు మరియు డిపార్ట్మెంట్ వారు దానిని విచారణ జరిపించి నిజమని తేలితే ఆ వ్యక్తికి దానికి అయ్యే ఖర్చుకు హద్దురాలని బిగించేటప్పుడు అయ్యే ఖర్చుకి 4 రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు మరియు అదేవిధంగా శిక్షణ కూడా విధించే అవకాశం ఉంటుంది అనమాట సెక్షన్ 98 ప్రకారం. ఇంతవరకు మనకు సెక్షన్స్ అయిపోయినాయి. మరాఠవాడ సర్వేలోని సెక్షన్స్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ టర్మినాలజీ చూద్దాం. టర్మినాల్లో ఆధార్ కార్డ్ కరణ్ చాలా ఉంటాయి. మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ ఆధార్ ఏంటంటే ఆధార్ వచ్చేసి గ్రామం యొక్క ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు వ్యవసాయయోగ్యమైన భూముల నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా వేయు సరళ రేఖను ఆధార్ రేఖ అంటారు. గ్రామం ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు వ్యవసాయయోగ్యమైన భూముల నుంచి వేయు సరళ రేఖను ఎలాంటి ఆకండ లేక సరళ రేఖను ఆధార్ రేఖ అంటారు. నెక్స్ట్ కాటుకుని రేఖ అంటే ఏంటంటే ఆధార్ రేఖకు పర్పెండిక్యులర్గా ఆధార్ రేఖకు లంబకోణం ఏర్పరుస్తూ ఉత్తరం నుంచి ఇక్కడ దక్షిణం నుంచి తూర్పుకు లేదా తూర్పు నుంచి దక్షిణం కాదు, ఇది పడమర నుంచి తూర్పుకు, తూర్పు నుంచి పడమరకు వేయు ఒక రేఖను మనము ఆధార్ కాటుకుని రేఖ అంటారు. కరణ్ రేఖ ఏంటంటే ఈ ఆధార్ కాటుకుని రేఖను కలుపుతూ గీయు రేఖను మనము కరణ్ రేఖ అంటాం. ఈ కరణ్ రేఖ ఆధార్ కాటుకుని కరణ్ సహాయంతో మనం ఆ గ్రామం యొక్క మొత్తం విస్తీర్ణాన్ని కనుక్కోవచ్చు అప్రాక్సిమేట్గా. ఆధార్ కాటుకుని కరణ్ తర్వాత డామ్ పాయింట్ ఏంటంటే ప్రతి 20 తెలంగాణ గొలుసులకు ఆధార్ కాటుకుని కరణ్ రేఖలు ఏర్పరిచే సమయంలో ప్రతి 20 తెలంగాణ గొలుసుకు ఒక డామ్ పాయింట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆధార్ రేఖ, కరణ్ రేఖ, కాటుకుని రేఖ అనేది సరళ రేఖగా వెళ్ళే విధంగా చూసుకుంటూ మనం ప్రతి 20 తెలంగాణ గొలుసులకు ఒక డామ్ పాయింట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఎలా ఏర్పాటు చేస్తుంటే ఒక 4 ఫీట్ల కర్ర తీసుకొని దాని మీద కుండ బోర్డించి దాని మీద సున్నం వేయడం జరుగుతుంది. దానికి సున్నం పోయడం జరుగుతుంది. దీన్నే డామ్ పాయింట్ అంటాం. నెక్స్ట్ లాంబీ ఏంటంటే మనం ఏదైనా పొలం సర్వే పొలాన్ని సర్వే చేయు సమయంలో ఆ సర్వే పొలం యొక్క త్రిసంధి స్థానం నుంచి మరొక త్రిసంధి స్థానానికి ఒక రేఖను మొదటి రేఖను వేయడం జరుగుతుంది. దాన్ని లాంబీ రేఖ అంటారు. రూంది రేఖ ఏంటంటే లాంబీ రేఖ పైనుంచి లంబకోణం ఏర్పాటు చేస్తూ లంబకోణం వచ్చే విధంగా ప్రతి ఫీల్డ్ యొక్క ప్రతి వంపునకు ఒక రేఖను గీయడం జరుగుతుంది. ఆ రేఖనే రూంది రేఖ అంటారు. నెక్స్ట్ పీనక్ అంటే ఏంటంటే పీనక్ ఏంటంటే ఫీల్డ్ యొక్క ప్రతి వంపును పీనక్ అంటారు. కాత్రి అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పొలాలు కలిసి చోటుని మనం కాత్రి అంటాం. నెక్స్ట్ బాంద్ నాప్ అంటే ఏంటంటే వంపుకు నుంచి వంపుకు ఉన్న డిస్టెన్స్ అంటే వంపునకు ఫీల్డ్ యొక్క వంపు నుంచి మరొక వంపుకు ఉన్న కొలతను మనం బాంద్ నాప్ అంటాం. నెక్స్ట్ తూటక్ ఏంటంటే మనము ఈ సర్వే చేయు సమయంలో టీపన్ నక్ష తయారు చేసే సమయంలో మోకపైన ఒక వంపు నుంచి అది లాంబీ రేఖ పైన ప్రతి రూంది రేఖ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే రూందికి ఆ వంపునకు వచ్చిన కటింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ కటింగ్ పాయింట్స్ వచ్చిన తర్వాత ఈ ప్రతి పాయింట్ టు పాయింట్ అంటే రూంది రేఖ నుంచి ఇంకో రూంది రేఖకు ఉన్న లాంబీ కటింగ్ పాయింట్ మీద ప్రతి కొలతలు ఎక్కడికక్కడ వేయడం జరుగుతుంది. ఆ వేసిన కొలతని మనము తూటక్ అంటాం. లాంబీ రేఖ పైన మనం కొలతలు ఎక్కడికక్కడ వేయడం జరుగుతుంది. ఆ డిస్టెన్స్ అనేది ఆ కొలతనే మనము తూటక్ అంటాం. నెక్స్ట్ చాల్తా నెంబర్ అంటే ఏంటంటే మనము గ్రామాన్ని సర్వే చేసిన తర్వాత దాన్ని కొన్ని టీకాలు విభజించడం జరుగుతుంది. ఒక్కొక్క సర్వేకి ఒక టీకా చేయడం జరుగుతుంది. అప్పుడు ఒక్కొక్క సర్వేరు డిఫరెంట్ లాంగ్వేజ్లో ఆ టీకాని సర్వే చేయడం జరుగుతుంది. అప్పుడు ఒక్కొక్క సర్వేరు తనకిచ్చిన పొలంలోకి ఒకటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్లా డిఫరెంట్ టీకాలు డిఫరెంట్ భాషలు వాడడం జరుగుతుంది. అప్పుడు చల్తా నెంబరు ఏ సర్వేర్ అయినా ఒకటి నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే ఆ గ్రామం మొత్తంలో
ఈ చెల్తా నెంబర్ ఏం రాస్తామంటే సర్వే చేయు సమయంలో సర్వేరు ఒక్కొక్క పొలానికి ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, దాన్నే మనం చెల్తా నెంబర్ అంటామన్నారు. ఇన్ డెప్త్కి వెళ్తే ఇంత ఉంటుంది అనమాట. ఇప్పుడంటే చెల్తా నెంబర్స్ అనేది రిపీట్ అవుతాయి, బట్ సర్వే నెంబర్ రిపీట్ అవ్వవు, అది కూడా గుర్తుపెట్టుకుంది. నెక్స్ట్ మాజీ నెంబర్ ఏంటంటే ప్రస్తుతం మనము ఒక కొత్త నెంబర్ ఇచ్చినప్పుడు పాత నెంబర్ని మాజీ నెంబర్ అంటాం. సర్వే నెంబర్ ఏంటంటే సన్నక్ష తయారు చేసే సమయంలో ఒక గ్రామం సన్నక్ష తయారు చేసే సమయంలో ప్రతి చెల్తా నెంబర్కు ఒక పర్మనెంట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని సర్వే నెంబర్ అంటారు. ఏ క్షేత్రం ఏంటంటే పక్కా బుక్లో లెఫ్ట్ సైడ్లో పక్కా బుక్ ఎడమ వైపు పేజీలో మధ్య భాగంలో ఏ క్షేత్రం ఉంటుంది. దీంట్లో సర్వే పొలం యొక్క ఆకారం ఉంది, లాంబి రుంది లేఖలు ఖండిత రేఖ చూపిస్తూ బాందాపు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా బాందాపు కొలతలు కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏరియా విస్తీర్ణం కనుక్కుంటకు వస్తా నెంబర్ కూడా వేయడం జరుగుతుంది, దాన్ని ఏక్షేత్రం అంటారు. బాణక్షేత్రం ఏంటంటే సేమ్ పక్కా బుక్ ఎడమ వైపు మధ్య భాగంలో ఉంటుంది. పొలం యొక్క ఆకారం బాందాపు వేసి ప్రతి వంపునకు ఒక రాయికి ప్రతి వంపునపై ఉన్న రాయికి ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, దీన్నే బాణక్షేత్రం అంటారు. బాణక్షేత్రంలో ఇంకో పాయింట్ ఏంటంటే బాణక్షేత్రంలో పక్క బుక్లో ఇచ్చిన రాయికి ఈ నెంబర్లో నెంబర్ ఇవ్వడం. పక్క బుక్లో ఇచ్చిన రాయి యొక్క నెంబరు ఈ పక్క బుక్లో ఇవ్వరు. అదేవిధంగా ఈ రాయిల యొక్క నెంబరింగ్ అనేది ఒక వరుస క్రమంలో గడియారపు దిశలో వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి నక్షత్ర బాణక్షేత్రం. నెక్స్ట్ గైరాన్ పశ్చిమ మిత కోసం 10 to 15% ఆఫ్ ల్యాండ్, గ్రామం మొత్తం విస్తీర్ణం 10 to 15% ఆఫ్ ల్యాండ్ పశ్చిమ మిత కోసం వదిలేస్తారు, దీన్నే బాణక్షేత్రం అంటారని చెప్పి గైరాన్ అంటారని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ ఆయకట్టు అంటే ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ కుంటలు కానీ చెరువులు కానీ వాటి కింద పంట పొలాలని మనం ఆయకట్టు పొలాలు అంటాము. తలాబ్ అంటే 30 ఎకరాలకు పైన 100 ఎకరాల లోపు, 30 ఎకరాల పైబడి 100 ఎకరాల లోపు నీటి సౌకర్యం అందించగల చెరువును తలాబు అంటారు. నెక్స్ట్ కుంట అంటే 30 ఎకరాల లోపు ఉన్న 30 ఎకరాల వరకు అప్రాక్సిమేట్గా 30 ఎకరాల వరకు నీరు అందించే కెపాసిటీ ఉన్న నీరు అందించగల చెరువులను కుంట అంటారు. నెక్స్ట్ ఖరీజు ఖాతా అంటే ఏంటంటే ఈ పట్టాపొలం అయ్యి ఉండి శిస్తు కూడా కడుతూ ఉంటాడు. ఏదైనా కారణం చేత అనగా వంశపారంపర్యం లేకపోవడం కానీ మరి ఏ ఇతర కారణం చేత అది ప్రభుత్వపరం అయిపోతే దాన్ని ఖరీజు ఖాతా భూములు అంటారు. ఏదైనా ఒక పొలము పట్టా భూమి అయ్యి ఉండి పట్టా పొలం అయ్యి ఉండి ఏదైనా కారణం చేత అనగా వంశపారంపర్యం లేకపోవడం లేదా ఏదైనా కారణం చేత అది ప్రభుత్వపరం అయితే అలాంటి భూములను ఖరీజు ఖాతా భూములు అంటారని రాయండి. నెక్స్ట్ కాయం టోకు అంటే ఏంటంటే ఒక పొలాన్ని సర్వే చేయు సమయంలో ఈ లాంబి రేఖ నుంచి ప్రతి వంపునకు ఒక రూంది రేఖ వేయడం జరుగుతుంది, కామన్ అది. బట్ ఈ పొలం సర్వే చేయు సమయంలో పక్క పొలానికి ఈ లాంబి రేఖ నుంచి పక్క పొలం యొక్క వంపునకు ఒక రూంది రేఖ వేయడం జరుగుతుంది. ఆ రూంది రేఖ యొక్క వాటినే మనం కాయం టోకు అంటారు. నెక్స్ట్ మాన్ నెంబర్ అంటే స్థిర విస్తీర్ణం కంటే ఎక్కువ ఉండరాదు, సెక్షన్ 79 ప్రకారం అని రాసి సరిపోద్ది. వ్యవసాయోగ్యమైన భూముల గరిష్ట విస్తీర్ణాన్ని మాన్ అంటారు. నెక్స్ట్ వస్త్రాలు అంటే ఏంటంటే మనము ఏదైనా పొలం యొక్క విస్తీర్ణం కనుగొన్న సమయంలో వీటిని ఒక లంబకోణ త్రిభుజములు మరియు సమలంబ చతుర్భుజాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటికి ఒక నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఆ నెంబర్ని వస్త్ర నెంబర్ అంటారు. వస్త్రాలలో మనకు కొన్ని పొలం లోపల ఉంటే వాటిని షామిల్ వస్త్రాలని, పొలం బయట ఉంటే వాటిని వజీ వస్త్రాలు అంటారు రాయాలి. గట్ నెంబర్ అంటే ఏంటంటే సర్వే పొలము గట్ నెంబర్ పెద్ద పెద్ద కమతలాలు అంటే చైను క్రాస్ట్ ఆఫ్ వేటకు వీలు కానీ పెద్ద భూ కమతలాలను మనం గట్ నెంబర్ అంటారు. దీన్ని త్రికోణ పద్ధతిలో దీని యొక్క ఎక్స్టెంట్ని అనుకుంటారని రాసి సరిపోద్ది. ఎగ్జాంపుల్ ఆ యొక్క కొండ ప్రాంతాలు పూర్వంభోగ భూములు ఎగ్జాంపుల్. తక్రారు ల్యాండ్ అనేది ఇందాక చెప్పిన సెక్షన్ 90లో చెప్పాను. అదే ఏదైనా గ్రామ సరిహద్దు నిర్ణయం చేసే సమయంలో అక్కడ వివాదం ఏర్పడి ఆ గ్రామం యొక్క సరిహద్దు నిర్ణయించకుండా వదిలివేయడం జరుగుతుంది, అలాంటి భూములను తక్రారి భూములు అంటారు. దాని తర్వాత దీన్ని గ్రామపటంలో ఖండిత రేఖలు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ హద్దిరాస్త అంటే ఒక గ్రామం నుంచి మరొక గ్రామం వేటకు 50 లింకుల పొడవు వెడల్పుతో ఒక గ్రామం నుంచి మరొక గ్రామం వెడల్పు వదిలివేసే స్థలాన్ని మనం హద్దిరాస్త అంటాము. దాని గ్రామపటంలో చూపించడం జరుగుతుంది. ఇది 50 లింకుల వెడల్పు ఉంటుంది. ఉర్లి ఏంటంటే మరాఠవాడ కొన్ని ప్రాంతాల్లో రాయి పెట్టడానికి వీలవ్వదు. అలాంటి ప్రదేశాల్లో ఏం చేస్తారంటే 3 ఫీట్ల ఎత్తు హైట్ 2.5 డయామీటర్తో 2.5 ఫీట్ డయామీటర్తో ఒక మట్టి దిబ్బని ఏర్పాటు చేస్తారు ఆ రాయి పెట్టకుండా ఆ ప్రదేశాల్లో, దాన్నే ఉల్లి అంటాము.
బాంధ పని ఇందాక చెప్పిన. పురంబోక్ అంటే వ్యవసాయ యోగ్యం కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను రాళ్ళను తుప్పలు ఇందాక అది గట్ నెంబర్ అన్న పురంబోక్ భూములను ఒకటే. నెక్స్ట్ గౌటాన్ అంటే ఇళ్ల స్థలాల కోసం వదిలివేయబడిన భూములను గౌటాన్ భూములు అంటారు. పటస్థలు అంటే వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమగు నీటి సరఫరా అనేది శ్రమతో కాకుండా గ్రావిటీతోని మన నీటి సరఫరా జరిగితే అలాంటి భూములను పటస్థల భూములు అంటారు. వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమగు నీరు అనేటువంటిది ఎలాంటి శ్రమ లేకుండా నీటి పారుదల జరిగితే అలాంటి భూములను పటస్థలు అంటారు. దీని 1 అన్నారు పాని క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. మొటస్థలు అంటే వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమగు నీరు శ్రమతో కూడి అన్నగా బుట్కీలు, బావులు మొదలైన వాటితో, అందులో అయితే చెరువులు, కుంటలు ప్రాజెక్టులతో వస్తుంది, కాలువలతో వస్తుంది. ఇందులోనేమో బుట్కీలు, బావులు మొదలైన వాటితోని మన నీటి సరఫరా జరిగితే అలాంటి భూములు మొటస్థల భూములు. దీనికి 2 పాని క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. దర్శోడు అంటే వంపుల సరాసరి వచ్చేసి దర్శోడు అంటే ఒక 2 పొలముల మధ్య చిన్న వంపులు ఉన్నప్పుడు, అంటే ఇందులో వచ్చేసి చిన్న వంపులు ఎంతవరకు అంటే దీంట్లో వచ్చేసి 6, 13, కుష్కీలో అయితేనేమో 6, కుష్కీలో అయితే తడిలో అయితేనేమో 6, కుష్కీలో అయితే 13 లింకుల వరకు ఇందులో చేయగలుగుతాయి చిన్న వంపులు. అంటే అందులో డిఎన్ఓలు వచ్చేసి 10, 20. 10 వచ్చేసి తడి అంటే మాగాని, అందులో మెట్ట అయితేనే కుష్కీ అంటారు. అందులో 10, 20 లింకుల వరకు అందులో చేస్తారు అన్నమాట. ఇందులో వచ్చేసి 6, 13. ఈ వంపుల సరాసరి అనేటువంటిది 2 సర్వే పొలముల మధ్య చిన్న వంపులు ఉంటాయి. దాన్ని సరళరేఖ చేయుటకు చేసే పద్ధతిని దర్శోడు అంటారు, వంపుల సరాసరి అంటారు. దీన్ని కుష్కీ తడి అయితేనేమో 6 లింకుల వరకు, కుష్కీ అయితేనే 13 లింకుల వరకు చేస్తారు. ఇంకెంత ఇది ఎప్పుడెప్పుడు చేయొద్దంటే ఒక దిక్కు ఒక రైతు ఉండి ఒక వైపు అనేక రైతులు ఉంటే చేయొద్దు. ఒకవైపు రైతు ఒప్పుకొని ఇంకో రైతు ఒప్పుకోకుండా చేయొద్దు. ఒక వైపు ఓకే ఉండి ఇంకో సైడ్ ఆ రెండింటి ఎక్కడ సైడ్ అయినా సరే మత సంబంధిత కట్టడాలు ఏమైనా ఉంటే చేయకూడదు. ఒక దిక్కు కుష్కీ భూమి, ఒక దిక్కు తడి భూమి చేయొద్దు. ఒక దిక్కు పట్టా భూమి ఉండి ఒక దిక్కు ప్రభుత్వ భూమి చేయొద్దు. ఇలాంటివి చూసుకొని చేసుకోవాలన్నమాట, దర్శోడు చేసుకోవాలి. నెక్స్ట్ సరిహద్దు రాజీనామా. ఇందాక సేమ్ సెక్షన్ 90లో చెప్పింది ఇది. ఇక్కడ ఏంటంటే 2 ఇరు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సర్వే డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ మొగపైన హాజరయ్యి ఆ గ్రామ సరిహద్దు నిర్ణయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ర్యాలీ పాటించి సరిహద్దు నిర్ణయం రాసుకోవడం జరుగుతుంది. దీన్నే సరిహద్దు రాజీనామా అంటారు. జారపత్రం అంటే ఏంటంటే ఓ సర్వే పొలంలో ఉన్నటువంటి చెట్ల యొక్క వివరాలు, సర్వే పొలం లోపల ఉన్నటువంటి చెట్ల యొక్క వివరాలను ఒక పట్టిక రూపంలో రాయడం జరుగుతుంది. దాన్ని జారపత్రం అంటారు. తిరస్పత్రం అంటే ఏంటంటే సర్వే రాళ్ళ యొక్క బాధ్యత సంబంధ పట్టదారులే. ఒకవేళ ఏదైనా కారణం చేత అది పోయినట్టయితే, ఆ రాయి పోయినట్టయితే అతనికి తిరిగి పునరుద్ధరించమని చెప్తాను జరుగుతుంది. 15 రోజుల్లో పునరుద్ధరించమని చెప్తారు. ఒక 15 రోజుల లోపల అతను పునరుద్ధరించలేకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకొని దానికి అయ్యే ఖర్చులు, అంటే రాళ్ళకి అయ్యే ఖర్చును మరియు కూలీలకు అయ్యే ఖర్చులు మొత్తము ఒక పత్రికలో రాయడం జరుగుతుంది. దాన్ని తిరస్పత్రం అంటారు. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం అతని నుంచి శిస్తు రూపంలో వసూలు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పోర్ట్ ఖరాబ్ అంటే ఏంటంటే వ్యవసాయ యోగ్యమయ్యే భూమిలో వ్యవసాయానికి పనికిరాని భూమి, అదేవిధంగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వదిలివేయబడిన స్థలాన్ని పోర్ట్ ఖరాబ్ భూములు అంటాము. అది ఇండెప్త్గా అంటే కాలిబాట అవన్నీ ఉంటాయి. ఎప్పుడు మనకు నెల వర్గీకరణలో వస్తుందో చెప్తాను. తర్వాత పోర్ట్ నెంబర్ అంటే ఏంటంటే పోర్ట్ నెంబర్ అంటే ఏదైనా ఒక సర్వే పొలాన్ని సబ్ డివిజన్ అంటే కొన్ని భాగాలుగా చేస్తే మనము ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అది ఎప్పుడు జరుగుతుంది, ల్యాండ్ అసైన్మెంట్ చేసే సమయంలో ఒక సబ్ డివిజన్ చేయడం జరుగుతుంది. దాన్ని పోర్ట్ నెంబర్, ఒక నెంబర్ ఇస్తారు, దాన్ని పోర్ట్ నెంబర్ అంటారు. సబ్ డివిజన్ చేసి ఒక నెంబర్ సర్వే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని పోర్ట్ నెంబర్. ఒక ఎకరం అంటే 40 గుంటలు, 4046.86 స్క్వేర్ మీటర్స్, 4840 స్క్వేర్ యార్డ్స్, ఇంకా చాలా రాయొచ్చు. 40 గుంటలు అని రాయొచ్చు. ఒక గుంట అంటే 121 స్క్వేర్ యార్డ్స్, 101.17 స్క్వేర్ మీటర్స్, 2.5 సెంట్స్ ఇట్లా రాయొచ్చు. సెంట్లు అంటే ఒక గుంటకు 2.5 సెంట్, అదే ఇందాక సెంట్లు రావాలంటే 1/2.5 వేసిస్తే ఒక కొన్ని గుంటలు వచ్చేస్తాయి. 100 సెంట్లు అయితే ఒక ఎకరా, 48.8 చదరపు గజాలు. పేరెంట్ నెంబర్ ఏంటంటే గ్రౌటాన్ లోపల, అంటే గ్రౌటాన్ అన్న, గ్రామకంఠం అన్న, ఆబాది అన్న ఒకటే. ఈ గ్రామకంఠం లోపల కొన్ని స్థలాలకు ఒక సర్వే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఖాళీ స్థలాలకు కొన్ని నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్నే పేరెంట్ నెంబర్ అంటారు.
మిట్ట అంటే అసలు లేదు, మిట్ట అంటే తరి భూములు అట్లా. మాగాన్ అంటే తరి భూములు, మెట్ట అంటే కుషి భూములు, బాగాయత భూములు అంటే తోట భూములు. నెక్స్ట్ డ్రై వచ్చేసి 8 inches ఈక్వల్స్ టు 1 mile ఉంటుంది. వెట్ అండ్ మొజినీ ప్లాట్ సర్నాక్ష ఇవన్నీ 16 inches ఈక్వల్స్ 1 mile ఉంటుంది. సారీ, వెట్ ఒకటి 16 inches 1 mile ఉంటుంది. మిగిలిన సర్నాక్ష, మొజినీ ప్లాట్, డ్రై మ్యాప్ అంటే కుజుగు మ్యాప్ వచ్చేసి 8 inches ఈక్వల్స్ 1 mile ఉంటుంది. ఇంతవరకు స్టాప్ చేద్దాం. నెక్స్ట్ మరాఠవాడ సర్వేలోని దశలు నేను చెప్తాను. ఓకే.